ఏంటి శ్రీమతి, ఏం చేస్తున్నావు? బియ్యం రొట్టి. బియ్యం రొట్టె? అదేంటి ఈరోజు ఎర్రగడ్డలు వాడకూడదుగా, సరస్వతి పూజ జరిగింది. ఎస్. సో మనం ఉల్లిపాయలు లేకుండా కూడా బియ్యం రొట్టి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్యారెట్, తర్వాత ఈ వైట్ వైట్గా ఉన్నదంతా సొర్రకాయ. సో జనరల్గా మన తెలంగాణ వాళ్ళు సర్వపిండి అని చేస్తారు సొరకాయ వేసి. సో సేమ్ అదే విధంగానే మనం ఉల్లిపాయ వేసుకోకుండా క్యారెట్, సొరకాయ ఉంటే దోసకాయ వేసుకొని, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఆల్రెడీ వరిపిండి వేసేసాను, అదేనండి బియ్యం పిండి వేసేసాను, తగినంత సాల్ట్ వేసి కలపడమే. సో మిక్సీకి వేసాం కదండి పచ్చిమిరపకాయ పేస్ట్, దాంట్లోనే వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా చిలకరించాలి. ఈ డో అంతా మంచిగా ముద్దలాగా అవ్వాలి. అందరు అనుకుంటూ ఉంటారు దాని నిండా క్యారెట్ సొరకాయ ఉంది, పిండే లేదు అని. ఎస్, ఇదే హెల్దీ అండి. మనం ఎప్పుడు కూరగాయలు ఎక్కువ తినాలి. తర్వాత అన్నంలో సాధకాలు కూడా అంతే, పప్పు, చారు, తాలింపులు అవన్నీ ఎక్కువ తినాలి. రైసు, రొట్లు ఇవన్నీ తగ్గించాలి, కర్రీలు ఎక్కువ తినాలి. అదే హెల్దీ అన్నమాట. సో ఈ డో చూసారా, చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గానే ఉంటుంది. చపాతీ పిండి అంత గట్టిగా వద్దు, ఎందుకంటే తట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పల్చగా తట్టుకోవాలి.